years of excellence. Sun International Institute of Tourism and Management. అంటే ఆ కట్అవుట్ చూస్తే ఎవరికైనా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. 6'8" అంటే అది జనరల్గా సినిమా ముందు కూడా జరుగుతూ ఉన్నాయి కదా. నేను ఎక్కువ బయట మామూలుగా థియేటర్కి వెళ్తూ ఉంటాను, రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాను కాబట్టి ఓహో వ్యక్తి హైట్ ఉన్నాడు, ఇది ఉన్నాడని. కానీ ఇప్పుడు ఓకే, ఆ సినిమాలు చేసాడు కదా అని ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే, ఏంటి సార్ అంటే ఎలా ఉంది కెరీర్ ఇప్పుడు? అంటే యాక్టింగ్ వైజ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి చూడాలి, ఇంకా అవకాశాలు రావాలి, ఇంకా పెద్ద సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలి. అది చిన్న సినిమా ఉన్నా పెద్ద సినిమా ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. ఒక మంచి క్యారెక్టర్, మంచి రోల్ వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారు సార్? ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఏదైనా ట్రైనింగ్ చేశారా? అంటే డైరెక్షన్ సైడ్, యాక్టింగ్ సైడ్ నేను ట్రైనింగ్ తీసుకోలేదు. సో యా, సింగపూర్లో కంప్లీషన్ అయింది. ఎస్ఈ అని స్కూల్ ఆఫ్ ఆడియో ఇంజనీరింగ్, దాంట్లో ఫిలిం కోర్స్ ఒకటి ఉంది. సో ఒరిజినల్గా చెన్నైలో ఉన్నాను. చెన్నైలో ఒక 6-7 months ఉండి ట్రాన్స్ఫర్ అయ్యాను మళ్ళీ సింగపూర్కి. సో అక్కడికి వెళ్ళి 1.5 year కంప్లీట్ చేసి రిటర్న్ వచ్చి ఒక 1 year అమ్మకి హెల్ప్ చేశాను పాలిటిక్స్లో. దాని తర్వాత స్టార్టెడ్ మై ఓన్ ప్రొడక్షన్ హౌస్, స్మాల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నా. సో నౌ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్సో డూయింగ్ ప్రొడక్షన్ అనమాట. అంటే నాట్ ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫీచర్ ఫిలిం థియేటర్స్కి, కానీ అట్లీస్ట్ యూనో ఓటీటీస్ ఇలా స్టార్ట్ చేసి ఐ వాంట్ టు కంటిన్యూ. అంటే డైరెక్టర్ కావాలనేది మీ డ్రీమా? డైరెక్షన్ అనేదండి ఒక 3-4 films వరకు యూ కెన్ ప్లాన్. అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా నేనే కథ రాశాను, ఒక 4 కథలు ఉన్నాయి. ఆ 4 కథలు నేనే డైరెక్ట్ చేయాలని ఉంది. ఇంకా 2 కథలు ఉన్నాయి. ఆ 2 కథలు నేను డైరెక్ట్ చేయలేను, ఎందుకంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అది కొంచెం కామెడీ, మంచి డైరెక్టర్ కావాలి దానికి, ఆ టైమింగ్స్కి అంతా. సో ఒక 6 movies, కానీ ఈ 6 movies మేమే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇలాంటి ఉన్నాయి ప్రాజెక్ట్స్. ప్లస్ నాట్ ఓన్లీ మూవీస్, ఐ వాంట్ టు డూ ట్రావెల్ షోస్, లైఫ్ స్టైల్ షోస్ ఫర్ ఓటీటీ తెలుగులో. అంటే ఇప్పుడు చాలామంది చేయట్లేదు కాబట్టి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అక్కడ. ఐ ఫీల్ ఒక గ్యాప్ ఉంది. ఇప్పుడు లాట్ ఆఫ్ వ్లాగర్స్ ట్రావెల్ చేస్తున్నారు, యూట్యూబ్లో వేస్తున్నారు. సేమ్ థింగ్ ఒక తెలుగు లాంగ్వేజ్ బేస్డ్లో ఆర్టిస్ట్ని పెట్టి వాళ్ళ ట్రావెలింగ్, గోయింగ్ టు డిఫరెంట్ కంట్రీస్ అయినా, మేబీ ఇండియాలో కూడా తిరగడం, బయోగ్రఫికల్ షోస్ ఫర్ సీనియర్ యాక్టర్స్, అలాంటి 4-5 ఉన్నాయి ప్లాన్స్ యాజ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అంటే 6 కథలు రెడీగా ఉన్నాయా మీ దగ్గర? అంటే కథలు రెడీగా ఉన్నాయి, అంటే నేను డైలాగ్స్ రాయలేను. సో నాకు ఇట్స్ నాట్ మై. అంటే 6 కథలు మీరేనా రాచా? మీ ఐడియాస్? ఆల్ స్టోరీస్ ఆర్ మైన్ ఓన్లీ. సూపర్. అండ్ ఒక వరకు ఒక స్క్రీన్ ప్లే, బేసిక్ స్క్రీన్ ప్లే ఇస్ డన్. కానీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే దాన్ని ఓకే, ఇప్పుడు ఇఫ్ సమ్మన్ సేస్ లేదు తీయచ్చు, ఇలా ఈ సినిమా ఆర్టిస్ట్ని పెట్టి చేయొచ్చు అంటే, దెన్ వీ కెన్ స్టార్ట్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ మంచి డైలాగ్ రైటర్ తీసుకొచ్చి ఆయనతో కొలాబరేట్ చేసి స్క్రీన్ ప్లేని బెటర్మెంట్ చేయడం. ఓకే, అంటే మొదటి నుంచి కూడా మీకు డైరెక్షన్ అంటేనే ఇంట్రెస్ట్ అండి? మొదటి నుంచి అంటే ఆర్టిస్ట్గా కంటే డైరెక్షన్గానే మీకు ఎక్కువ డైరెక్టర్ కావాలనేది మీ ఆ వైపునే మీ ప్రయత్నం? డైరెక్టర్ కన్నా మంచి సినిమాలు తీయాలండి, వెదర్ ఐఎమ్ డైరెక్టింగ్ ఇట్ ఆర్ ఐఎమ్ జస్ట్ ప్రొడ్యూసింగ్ ఆల్సో. కానీ ఎస్, డైరెక్టర్ అవ్వాలని నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అవ్వకూడదు, నేను ఆర్టిస్ట్ అవ్వాలంటే ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు లేదు. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఓకే, ఐ విల్ యాక్ట్. ఓకే. సో అలాగే గ్యాంగ్స్టర్ గంగరాజ్ కూడా సినిమా రావడం అలాగే జరిగింది. మా ఫ్రెండ్ లక్ష్మణ్ చడ్లవాడ అని ఎస్టీటీవీ ఫిలిమ్స్. ఓకే. సో తను ఫోన్ చేసి అడిగాడు చేస్తావరా అని. ఓకే అన్నాను, అంతే. అంటే ఇంతకుముందు ఎవరు అడగలేదు. జనరల్గా ఓకే, ఒక స్టార్ కిడ్ ఒక లాంచ్ అవ్వాలని అనుకుంటారు, కానీ నాకు అది సెట్ అవ్వదు. అంటే కన్వెన్షనల్ క్యారెక్టరైజేషన్స్ చేయలేను నేను. ఏదైనా యూనిక్గా ఉండి దాన్ని బాగా డెవలప్ చేసి, అంటే నా అదేంటి ఫిజిక్ని చూసి నాకు లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. సో దానివల్ల వస్తే ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. ఈ 6 కథలు ఫీచర్ ఫిలిమ్సేనా, వెబ్ సిరీసు? అంటే నేను అప్పుడు ఈ కథలు ఇప్పుడు రాయలేదు, అది మెల్లిగా రాస్తూ వచ్చాను ఒక లాస్ట్ 10-15 yearsగా. సో
సో అప్పుడు వెబ్ సిరీస్ అని లేదు. మేబీ హూ నోస్, అంటే ఒక మంచి టీం ఉండి ఆ కథని కొంచెం మనం ఎక్స్పాండ్ చేసి దాన్ని వెబ్ సిరీస్గా కూడా చేయొచ్చు. ఇట్స్ నాట్ నెసెసరీ అదొక ఫీచర్ ఫిల్మ్గానే చేయాలని. డిపెండ్స్ ఆన్ మార్కెటింగ్ అండ్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికోసం. అంటే ప్రొడ్యూస్ ఇప్పుడు మీరే ప్రొడ్యూస్ చేస్తారా ఇవి అన్నీ? అంటే ప్రొడ్యూస్ అంటే ఎస్, బట్ ఎగ్జిక్యూషన్ మోస్ట్లీ. Okay. అప్పుడు అది ఉంటే మాకు కొంచెం ఈజీ ఉంటుంది కంట్రోల్ ఆఫ్ మేకింగ్ హౌ వీ వాంట్ టు మేక్. ఆబ్వియస్లీ ఫైనాన్షియల్స్ అవును. ఈ బట్ అదర్ థింగ్స్ ఆల్సో, అదర్ ఫ్యాక్టర్స్, కొలాబరేషన్తో వేరే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు చాలా మారిపోయాయి. లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కార్పొరేట్ సిస్టమ్. బట్ బాలీవుడ్ ఎప్పటి నుంచో ఈ కార్పొరేట్ సిస్టంలో ఉన్నారు. సో ఇట్స్ లైక్ హాలీవుడ్ ఆల్సో దట్. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ ఆల్సో స్లోలీ ట్రాన్సిషన్ అవుతున్నది. అంటే బాలీవుడ్లో కూడా మీకు కనెక్షన్స్ ఉన్నాయి కదా, అంటే అవునవును ఉన్నాయి. సో మీరు అక్కడ కార్పొరేట్ కంపెనీతో ఏమైనా కొలాబరేట్ అవకాశం ఉందా ఇప్పుడు? అంటే కనెక్షన్స్ వల్ల ఇట్స్ నాట్ అబౌట్ కనెక్షన్స్ అండి. ఇప్పుడు మంచి కథ ఉండి మనం అక్కడికి వెళ్ళి పాత రోజుల్లో మనం వెళ్ళి ఒక కథ చెప్పచ్చు. కానీ ఇప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ పిచ్ డెక్, దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మేబీ ఆ కార్పొరేట్ ఆఫీసెస్లో చాలా మందికి ఫిల్మ్ ఫోకస్ కూడా లేదు. అంటే మనం వాళ్ళని కన్విన్స్ చేసి సినిమా తీద్దామంటే వాళ్ళు వచ్చి వాట్ ఆర్ ద నంబర్స్ అని అడుగుతారు. సో అలాంటి విషయాలు కొన్ని ఉన్నాయి. సో వీ హ్యావ్ టు ఆల్సో హ్యావ్ అవర్ ఓన్ టీమ్. మన ప్రిపేర్డ్గా ఉండి ఒక మంచి ప్రాజెక్ట్ ఉందిరా, దీన్ని తీసుకెళ్ళి పిచ్ చేద్దాం, సబ్మిట్ చేద్దాం, వాళ్ళు ఏం చెప్తారని చూద్దాం అంటే ఎస్, ఆఫ్ కోర్స్ వీ కెన్ అప్రోచ్ దెమ్. అమ్మగారికి చెప్పారు సార్, జయసుధ గారికి మీరు ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నట్టు కానీ కథలు రెడీగా తెలుసు. అంటే ఇది ఇప్పుడు చేయమంటే చేస్తూ ఉన్నాం కాబట్టి 2-3 ప్రాజెక్ట్స్ చేసాము. 2-3 ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి, కొన్ని రిలీజ్ అయ్యాయి. సో ఆవిడకి తెలుసు, ఆఫ్ కోర్స్ షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. కాబట్టి ఏంటి సార్, అంటే మీరు చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, చిన్నప్పుడు అమ్మగారు షూటింగ్లకు వెళ్తుండేవాళ్ళు, అమ్మతో జయసుధ గారితో షూటింగ్లకు వెళ్ళి ఆ వాతావరణం ఎలా ఉండేది అసలు? అప్పుడు చాలా బాగుండేది. అంటే మాకు స్కూల్ చిన్నప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళ ఆ టైం? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలిడేస్. స్కూల్ టైంలో ఆఫ్ కోర్స్ వెళ్ళలేము. సో హాలిడేస్లో వెళ్ళేవాళ్ళం. అండ్ షూటింగ్స్ అంటే మేము చిన్నపిల్లలు కాబట్టి అక్కడికి వెళ్ళి ఎప్పుడు లొకేషన్స్ బయట తిరగడం. ఫిలిం సిటీ ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు మేము దాన్ని చూసి వావ్ అది ఫారిన్ కంట్రీలో ఉంది అని ఫుల్ ఫిలిం సిటీని బాగా తిరిగాము. సో అఫ్ కోర్స్ షూటింగ్స్కి వెళ్ళడం వీ ఎంజాయ్డ్ అ లాట్. ఓకే. కానీ ఇప్పుడు దా తెలుస్తుంది యాక్చువల్ కష్టాలు ఏంటని షూటింగ్లో. ఏంటంటే చెన్నైలోనే సార్ అంత అంటే చెన్నై, హైదరాబాద్ ఇటువైపు షూటింగ్స్ ఉండేవి. బాగా చిన్నప్పుడు అయితే నాకు మేబీ 1 or 2 మెమరీసే ఉన్నాయి. అప్పుడు మేము ఆంధ్ర రాజమండ్రి సైడ్ ఓకే అటువైపు వెళ్ళేవాళ్ళం, అమలాపురం. దాని తర్వాత ఎక్కువ హైదరాబాద్ లేకపోతే మైసూర్లో కొన్ని షూటింగ్స్ జరిగేవి. మైసూర్ అంటే చాలా ఇష్టం, అంటే బికాస్ ఆఫ్ ద మెమరీస్. చిన్నప్పుడు అక్కడ వెళ్ళడం, సిటీలో షూటింగ్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఉండేది. ఓకే.